క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మా అందరిని ప్రేమించి మంచి సమయం ఇచ్చి తండ్రైన దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఒలివ చెట్టు గురించి మనం ధ్యానిస్తున్నా. దావీదు మహారాజు పరిశుద్ధ లేఖనాల్లో అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఒలివ చెట్టు గురించి, దాని లక్షణాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో భౌతిక సంబంధమైనటువంటి ఒలివ చెట్టుకున్నటువంటి లక్షణాలు, అది దీర్ఘకాలము జీవిస్తుంది. మనం కూడా నిత్యము తండ్రితో జీవించాలన్న పాఠాన్ని నేర్చుకున్నాం. రెండవదిగా, ఒలివ చెట్టు సౌందర్యవంతమైనది, సౌందర్యము గలది అన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నా. మనం ఎలా ఉంటే దేవుని సన్నిధిలో సౌందర్యం కలిగిన వారుగా ఉంటామో దేవుడు వాక్యంద్వారా మమ్మల్ని హెచ్చరిక చేశాడు. మూడవదిగా, చక్కని ఫలములు ఫలించు ఒలివ చెట్టు. ఎలాంటి ఫలాలు? దేవుని మందిరం అనగా జీవం గల దేవుని సంఘంలో మనం ఉంటూ ఫలించాలి అన్న మాటలు మనం నేర్చుకున్నా. ఈ యొక్క దినములో ఒలివ చెట్టు యొక్క మరొక శ్రేష్టమైన లక్షణాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఒలివ చెట్టు సాధారణంగా ఎడారి ప్రాంతాలలో, పాలస్తీనా ప్రాంతాలలో పెరుగుతుంది. క్రీస్తు ప్రభు కాలంలో ఉన్నటువంటి ఒలివ చెట్లు అనగా 2025 సంవత్సరాలకు పూర్వము ఉన్న చెట్లు నేటికి పాలస్తీనా దేశంలో మనకు కనిపిస్తున్నాయి. నేటికి ఒలివల కొండ ఉంది. నేటికి ఆ చెట్లు బ్రతికున్నాయి. అనగా అవి ఎంతకాలము జీవిస్తాయో మనందరం కూడా మానవులుగా చూస్తున్నాం ఈరోజు అండి. ఆ పాలస్తీనా ప్రాంతము ఎక్కువగా ఎడారి ప్రాంతం అండి. ఎడారి అంటే మనందరికీ తెలుసు, ఇసుక నేల. ఎటు చూసినా కనుచూపు మేర ఇసుక ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చెట్లు ఉంటాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అరబ్ దేశాలకు వెళ్ళిన వారు చెబుతూ ఉంటారు, అక్కడ పగలు ఎండ, విపరీతమైన ఎండ అండి. ఏసీ లేకుండా అసలు బయట తిరగలేము. ఏసీ లేకుండా కార్లలో ఉండలేము. ఏసీ లేకుండా ఏ గదిలో కానీ, ఏ ఆఫీసులో కానీ, ఏ ఇంట్లో కానీ ఉండలేము. అనగా అంత విపరీతమైన ఎండ అండి. 50 నుంచి 54 సెల్సియస్ డిగ్రీస్ ఎండ ఉంటుంది పగలపూట అండి. రాత్రిపూట అయితే -డిగ్రీ చలి ఉంటుంది. అనగా గడ్డగట్టి అంత చలి. పగటిపూట ఎంత ఎండ ఉంటుందో రాత్రిపూట అంత చలి ఉంటుందండి. అప్పుడప్పుడు ఇసుక తుఫాన్లు వస్తాయి. ఇసుకంతా కూడా లేస్తే ఆ దుమ్మంతా కూడా ఆ నగరాన్నంతా కమ్మేస్తుంది, ఆ ప్రాంతాన్నంతా కమ్మేస్తుంది. కొన్నిసార్లు మనము ఈ సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఇసుక తుఫానులు వచ్చినప్పుడు ఆ నగరాలు ఎట్లా దుమ్ములో ఎలాగా దుమ్ముమయమైపోతాయో మనం కూడా ఈ పరమటి గాలి వచ్చినప్పుడు మనం అనుభవిస్తుంటాం. సోమశిల ప్రాంతంలో అండి, ఎట్లోకి వెళ్తే ఆ పరమటి గాలికి ఆ ఇసుక అంతా కూడా మనకి ఆ గాలికి తగులుతుంటే మనకి ఎట్లా ఉంటుందంటే చిమ్మ అంటుంటుందండి. ఎట్లోకి వెళ్తే ఇసుక తుఫాన్లు ఉంటే ఎంత భయంకరమైనటువంటి గాలి, ఆ యొక్క ఇసుక అంతా కూడా ఒక దగ్గర నుంచి ఒకరికి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో స్థిరముగా ఉండే చెట్టు ఒలివ చెట్టు అండి. అలాంటి పరిస్థితులను తట్టుకొని ఉండగలిగిన చెట్టు ఒలివ చెట్టు. ఇంకా ఆ ఒలివ చెట్టును నరికేసి, కాల్చేసి దాన్ని వదిలేసినా కూడా దాని మొదల్లో నుంచి చిగురు వస్తుందంట అండి. అనగా అంత స్థిరమైన చెట్టు.
అంత బలిష్టమైన చెట్టు ఆ ఒలివ చెట్టు అండి. అందుకే దేవాది దేవుడు తన జనాంగమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు ఒక పేరు పెడుతున్నాడు. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఇజ్రాయెల్ ప్రజలకు చక్కని ఫలములిచ్చు ఒలివ చెట్టు అని పేరు పెట్టాడు. ఎందుకు తనని దేవుడు ఆ పేరు పెట్టాడు అంటే మనందరం కూడా చక్కగా ఫలాలు ఫలించాలని దేవుని ఆశని జ్ఞాపకం చేసుకున్నా. రెండోదిగా ఆ చెట్టును తన జనాంగంతో ఎందుకు పోలుస్తున్నాడు అంటే దానికి ఉన్న మరొక లక్షణం చెబుతున్నాడండి. గొప్ప తుఫాను అంటాడు. అనగా తుఫాన్లు దాని మీదకి వచ్చిన తుఫాన్ లాంటి పరిస్థితులు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చిన తర్వాత అంటాడండి, ఏమంటాడంటే మంట పెట్టగా అంటాడు. అనగా అగ్నితో కాల్చేసినా కూడా, ఆ చెట్టును అగ్నితో కాల్చి వేసినా కూడా, దాని కొమ్మలు విరిగిపోయినా, దాని కొమ్మలన్నీ ఇంచేసి అగ్నితో కాల్చేసేసి తుఫాన్ లాంటి పరిస్థితుల్లో దాన్ని ఉంచినా, అది ఉన్నా అదేంటంటే స్థిరముగా ఉంటుందండి. ఆ చెట్టు యొక్క లక్షణము స్థిరముగా ఉంటుంది. మరి చెట్టు అయితే దానికి చుట్టూ ఓడలు ఉంటాయి కాబట్టి ఎంత గాలి కొట్టినా కూడా మరి చెట్టు సాధారణంగా పడదండి. ఎందుకంటే అది విస్తరిస్తుంది, ఓడలతో బలంగా ఉంటుంది. అయితే ఒలివ చెట్టుకున్న బలమంతా ఏంటంటే వేర్లు. ఆ ఇసుక నేలలో వేర్లు తన్నుకొని బలంగా ఉంటుందండి ఒలివ చెట్టు. బలంగా దాని బలమంతా ఏంటంటే వేర్లు. పైన ఎంతను కొట్టేసినా కూడా, కాల్చేసినా కూడా, తుఫాన్లు వచ్చినా అది తిరిగి అది చిగురుస్తుంది, ఫలిస్తుంది, కాపు కాస్తుంది. ఆ శ్రేష్టమైన లక్షణం అండి. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలను అనేక మంది రాజులు, అన్య రాజులు సమూలంగా నాశనం చేయాలనుకున్నారు, ఓడించాలనుకున్నారు. అయితే ఆ చెట్టు ఎలాగ చిగురిస్తుందో అలాగా ఇజ్రాయెల్ ప్రజలు చిగురిస్తూనే ఉన్నారు. క్రైస్తవ్యాన్ని అనేక మంది చక్రవర్తులు సైతం, రాజులు కాదండి, చక్రవర్తులు కూడా, అలెగ్జాండర్ లాంటి చక్రవర్తులు కూడా క్రైస్తవ్యమే ఉండకూడదని కంకణం కట్టుకొని క్రైస్తవులు అనబడే వారందరినీ కూడా సజీవంగా దహనం చేస్తూ, తారు డబ్బాలో ముంచి వాళ్ళ రాత్రుల్లో కాలుస్తూ, శిరచ్ఛేదనము చేస్తూ, బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచేస్తూ హతసాక్షులుగా చేశాడండి. అయితే ఎంతగా క్రైస్తవ్యాన్ని సమూలంగా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే అంతగా చిగురుస్తుంది. ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఎవరంటే క్రైస్తవులు. అనేక మంది కంకణం కట్టుకుంటారు క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని. అయితే దేవుడు అంటాడు, పచ్చని ఒలివ చెట్టు క్రైస్తవ్యం అండి. నా జనాంగం ఎవరంటే పచ్చని ఒలివ చెట్టు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా చిగురిస్తూనే ఉంటుందండి. దేవుని బిడ్డలు చిగురిస్తూనే ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు. దేవుని బిడ్డలు కాపు కాస్తూనే ఉంటారు. దేవుడు అందుకే నా బిడ్డలు, నా యొక్క జనాంగము ఫలములిచ్చు పచ్చని ఒలివ చెట్టు అంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీవంగల దేవుని సంఘములో మనం కూడా ఎలా ఉండాలంటే ఆ ఒలివ చెట్టు అంత స్థిరముగా ఉండాలి. ఒలివ చెట్టు అంత స్థిరముగా ఉండాలి. దేవుడు మనల్ని అందుకే ఆ పేరు పెడుతున్నాడు. చాలా చెట్లతో మనల్ని పోల్చలేదండి, ఒలివ చెట్టుతో పోలుస్తున్నాడు. ఎందుకంటే అంత స్థిరమైనటువంటి జీవితము, క్రైస్తవ జీవితము, క్రైస్తవులు జీవించాలని దేవుని ఇష్టమండి. ఆ చెట్టు ఎంత స్థిరముగా ఉంటుందో, ఎన్ని పరిస్థితులకు తట్టుకొని ఉంటుందో, కొమ్మలు నరికినా, అగ్నితో కాల్చినా, తుఫాన్లు వచ్చినా స్థిరంగా ఉంటుందండి. ఫలించడం మానదు, కాపు మానదు. అలా ఉంటుంది ఒలివ చెట్టు. క్రైస్తవులు అలా ఉండాలని దేవుని ఇష్టమండి.
అందుకే జీవంగల దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె తన బిడ్డలు ఉండాలని ఇష్టపడుతున్నాడు. దాని యొక్క బలమంతా ఎక్కడుందంటే వేర్లలో ఉందండి. అందుకే అది ఎన్ని శ్రమలు వచ్చినా ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంటే, వెట్ట కలిగితే కొంచెం శ్రమ వస్తే దేవుని విడిచిపోతారు. స్థిరత్వం ఉండదు. కొంచెం కష్టం వచ్చిందనుకోండి, దేవుడు విడిచిపెడతారు. దేవుని సన్నిధికి రావడం మానేస్తారు, ప్రార్థన చేసుకోవడం మానేస్తారు, సహవాసంగా కూడా మానేస్తారు. కుటుంబంలోనే అనుకోండి, ఒక తుఫాను వచ్చింది, వస్తుంది సాధారణంగా కుటుంబాలలోనే వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఈ లోకంలో మనము కుటుంబాలుగా కట్టబడుతున్నాం. అంత మాత్రం చేత ఆ చిన్న కష్టానికి దేవుని విడిచిపెట్టాలా? ఆ చిన్న సగకి స్థిరమైనటువంటి భక్తి ఏది? హోషేయ గ్రంథములు అంటాడండి. చూడండి, హోషేయ గ్రంథము ఒకసారి మనం చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, ఎఫ్రాయిమా నిన్ను నేనేమి చేతునో, యూదాని నేనేమి చేతునో, అనగా ఎఫ్రాయిము సంతతిని, యూదా సంతతిని ఉద్దేశిస్తూ పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రవక్త ద్వారా పలికిన మాటలండి. నేను మిమ్మల్ని ఏం చేయాలి? తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోనట్లు, అనగా ఉదయం పూట మేఘాలు చాలా ఉంటాయి, అయితే ఆ మేఘాలు గాలికి ఎగిరిపోతుంటాయండి. ఎగిరిపోనట్లు ప్రాతకాలం నా పడు మంచు ఆరిపోనట్లు మీ భక్తి నిలవలేక పోయాను. ఎలా ఉంది మీ భక్తి అంటే, మేఘాల్లాగుంది మీ భక్తి. ఎలా ఉంది మీ భక్తి అంటే, మంచు వలె ఉంది మీ భక్తి. మంచు రాత్రి బలె కనిపిస్తుండగా రాత్రి అంతా మంచు పడుతుంది, ఉదయాన్నికి చూస్తే మంచు బలె ఉంటుందండి చెట్ల మీద. అయితే కొద్దిసేపటికి ఆ మంచు కనిపించదు. మేఘాలు ఆకాశం నిండా ఉంటాయి, ఒక మంచి గాలి వస్తే ఆ మేఘాలు కనిపించవు. నేటి తరపు క్రైస్తవ భక్తి ఎలా ఉందంటే, అలా ఎగిరిపోయే భక్తి అండి. స్థిరత్వం ఏది? చిన్న కష్టం వస్తే, చిన్న సగ తగిలితే మంచు ఎగిరిపోయినట్లుగా భక్తి ఎగిరిపోతుంది. చిన్న కష్టం వస్తే మేఘాలు కొట్టుకుపోయినట్లుగా భక్తి కొట్టుకోబోతుందండి. ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంటే, చిన్న శ్రమ వస్తే చాలు దేవుణ్ణి వదిలేసేదానికి కారణాలు ఎతుక్కుంటున్నారు. చిన్న శ్రమ వస్తే చాలు మందిరాన్ని మానేయడానికి కారణాలు ఎతుక్కుంటుంటారండి. ఎఫ్రాయిమా నిన్నేం చేస్తానో, యూదా నిన్నేం చేయగలను? నీ భక్తి నిలవలేని భక్తి, స్థిరత్వం లేని భక్తి. దేవుని నమ్మిన వాడు ఎలా ఉంటాడు అంటే, వెట్ట వచ్చినా చెంత నొండడండి. యెహోవాను నమ్మిన వాడు వెట్ట కలిగినను చింత నొందడు, వర్షం లేకపోయినను కాపు మానడు. ఎవరంటే దేవుని నమ్మిన వారండి. అలాంటి స్థిరమైన భక్తి గల జీవితము ఎవరికి ఉండాలంటే, దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు ఉండాలండి. చిన్న శ్రమ వస్తేనే దేవుణ్ణి విడిచిపెట్టడమో అది భక్తి. స్థిరత్వం లేకపోవడం అది భక్తి, అది క్రైస్తవేమా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఒలివ చెట్టును చూపిస్తున్నాడు, తుఫాన్లను తట్టుకునే ఒలివ చెట్టు, అగ్ని లాంటి శ్రమలను తట్టుకునే ఒలివ చెట్టు, కొమ్మలు ఇరగొట్టినా కూడా బ్రతికే ఒలివ చెట్టు అండి. చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు, చిన్న చిన్న అవమానాలు, నీకు నాకు వచ్చేవి చిన్న అవమానాలే. అంత మాత్రం దేవుని వదిలేస్తామా? అంత మాత్రం దేవుని సన్నిధి వదిలేస్తామా? అంత మాత్రం దేవుని పరిచర్యను వదిలేస్తామా? నీ భక్తి ఎలాంటి భక్తి? ఏం భక్తి నీ భక్తి? చిన్న తలనొప్పి వస్తే చర్చి దగ్గర కొట్టేవారండి, ఆరాధన మానేసేవాళ్ళు. చిన్న వెట్ట. దేవుని నమ్మిన వారు అలా ఉంటారంటే వాక్యం చెబుతుంది, అలా ఉండరు అని వాక్యం చెబుతుందండి. దేవుని నమ్మిన వారు అలా ఉండరు, కాపు మానరు, చింతనందరు, ఫలించడం మానరు, పూత పోయడం మానరు. కనుక ఒకసారి మనందరినీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మన భక్తి ఎలా ఉంది?
అప్పుడు కనిపించనటువంటి మనసు వలె ఉందా? కనిపించి గాలికి ఎగిరిపోయే మేఘాల వలె ఉందా? ఒక్కొక్కసారి భలే భక్తి చూపిస్తాం, శ్రమ వస్తేనే కూడా దేవుని ఈజీగా విడిచిపెడుతున్నారండి. ఈజీగా దేవుని సన్నిధికి రావడం మానేస్తున్నారు. కొంచెం కష్టం వచ్చిందనుకోండి, ఈజీగా కానుకలు ఇవ్వడం మానేస్తారు. ఏం చేస్తారమ్మా? కాపు కాయడం మానేస్తారు. కొంచెం కష్టాలు వస్తే దేవుని కానుకలు మానేసేవారు చాలా. ఎగిరిపోయే భక్తి. అయితే దేవుని నమ్మిన వాళ్ళు కాపు మానరు అంటుందండి బైబిల్ గ్రంథం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా భక్తి ఎలా ఉంది? స్థిరంగా ఉందా? ఎగిరిపోయే భక్తిగా ఉందా? స్థిరంగా ఉందా? ఆవిరైపోయే భక్తిగా ఉందా? ఒకసారి మనందరినీ పరీక్షించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అయితే మనందరూ ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, ఒలివ చెట్టు వల్ల స్థిరమైన భక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండాలి. ఎంత శ్రమలు వచ్చినా అని వాక్యం ద్వారా దేవుడు మనందరూ హెచ్చరిక చేస్తున్నాడండి. ఎవరు కదిలించబడరంటే సామెతల గ్రంథంలో గమనిస్తే 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనంలో గమనిస్తే, సామెతలు 10వ అధ్యాయం 30వ వచనంలో చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి నీతిమంతుల గురించి చెబుతూ. 10వ అధ్యాయం 30వ వచనంలో చాలా చక్కని మాట, నీతిమంతుడు. గమనించండి ఎలా ఉంటాడంటే, దేవుని నమ్మిన బిడ్డలంటే ఎలా ఉంటారు? ఇర్మియా గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం, జలముల యొద్ద వేర్లు తన్నుకొని ఉంటాడండి. అనగా వేర్లు జలముల యొద్ద తన్నుకొని ఉంటాడు దేవుని నమ్మిన వాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే ఎన్నడూ కదిలించబడడు. ఎప్పుడు కూడా కదిలించబడ్డాడు. స్థిరమైన భక్తి. లోపలికి బలమంతా ఎక్కడుంటే వేర్లలో ఉంది. ఆ వేర్లు ఎక్కడున్నాయంటే నీటి యోరణ తన్నుకొని ఉన్నటువంటి వేర్లండి. ఎవరిదంటే నీతిమంతుని, దేవుని నమ్మిన బిడ్డలవి. దేవుని బిడ్డలారా, నువ్వు అలా కదిలించబడినటువంటి క్రైస్తవుడిగా ఉన్నావా? లేకపోతే చంచలత్వం, చిన్న చిన్న వాటికి తొలగిపోయే క్రైస్తవులు, చిన్న చిన్న వాటికి ప్రార్థన మానేసే క్రైస్తవులు, చిన్న చిన్న వాటికి దేవుణ్ణి దూషించే క్రైస్తవులు, నిలవలేని భక్తి కలిగిన క్రైస్తవులకు మనం ఉన్నామా? అయితే నీతిమంతుడు అయితే ఎన్నడూ కదిలించబడ్డావు. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడ్డంటాడంటే, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, తుఫానులు వచ్చినా, అగ్నితో కాల్చినా, కొమ్మలు ఎరగొట్టినా, పచ్చని ఒలివ చెట్టు ఎలాగా చిగురిస్తుందో నీతిమంతుడు కదిలించబడడు అని వాక్యం చెబుతుందండి. 102వ కీర్తనలో కూడా ఒక మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. 112వ కీర్తన, 112వ కీర్తనలో చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. 112వ కీర్తన 6వ వచనంలో మనం గమనిస్తే, 112:6లో గమనిస్తే, అట్టివారు ఎప్పుడునూ కదిలించబడరు. అట్టివారు ఎప్పుడునూ కదిలించబడరు. ఎలా ఉంటారంటే స్థిరంగా ఉంటారు. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. అట్టివారు అనగా ఎట్టివారు ఎప్పుడు స్థిరంగా ఉంటారు, కదిలించబడరు. అంటే మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగేవాడు అంటాడు. ఎవరంటే అమ్మా, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, భయంతో కూడిన భక్తిని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో కలిగి ఉంటావో, అప్పుడంట ఇలా ఒలివ చెట్టు వలె స్థిరంగా ఉంటావు, కదిలించబడవండి. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుడు అంటే భయం లేకుండా ఉంటే, భక్తి లేకుండా ఉంటే మనం కదిలించబడొచ్చేమో. కానీ అయితే యెహోవా యందు భయభక్తుల వాడు ఎన్నడూ కదిలించబడ్డండి. ఇంకా యెహోవా యందు భయభక్తుల వాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వారి సంతతి భూమి మీద బలవంతులు అవుతారు. అలాంటి వారు సంతతి బలవంతులు అవుతారు. వారిని ఎవ్వరు కూడా కదిలించలేరు, ఎన్నటికి కదిలించబడడు అంటాడు. అనగా దేవుని యందు భయభక్తులు వాడు కదిలించబడ్డు, నీతిమంతుడు కదిలించబడడు. అనగా నా జీవితంలో నీతియుక్తమైన జీవితం కావాలి. నువ్వు కదిలించబడకుండా స్థిరముగా ఉండాలంటే, ఒలివ చెట్టు వలె బలమైన ఏర్లు కలిగినటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉండాలంటే,
అనేక పరిస్థితులను తట్టుకొని కాపు మానకుండా ఉండాలంటే ఎలా ఉండాలంటే నీతియుక్తమైన జీవితం అండి. దేవుడంటే భయభక్తి కలిగిన జీవితము, దేవుడంటే భయంతో కూడిన భక్తి, ఆ జీవితం కలిగి ఉండాలి. అంతేకాకుండా 2 వచనాలు గమనించినట్లయితే యథార్థ వంశపుల వారు దీవించబడుదురు, కలిమియు సంపదను వారి ఇంట ఉండును, వారి నిత్యము నీతి నిలుచును. 2వదిగా 3వది గమనిస్తే యథార్థవంతులండి. ఎవరు కదిలించబడరు అంటే యథార్థవంతులు. ఎవరు కదిలించబడరు అంటే యెహోవా యందు భక్తి కలిగిన వారు. ఎవరు కదిలించబడరు అంటే నీతిమంతులు. ఈ లక్షణాలు మనం ఉంటే మనం కూడా ఎలా ఉంటామంటే దేవుని మందిరంలో, జీవంగల దేవుని సంఘంలో పచ్చని ఒలివ చెట్టు వలె స్థిరముగా ఉంటాము. యథార్థత క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. మన ఆరాధన యథార్థంగా ఉండాలి. నువ్వు చేసే ఆరాధన మనుషులను మెప్పు కోసము చేసేది కాదండి. నువ్వు పాట పాడతావు, అది మనుషుల మెప్పు కోసం కాదు. నీ ఆరాధన దేవుడు అంగీకరించాలి. నువ్వు వాక్యం చెబుతావు, మనుషుల మెప్పు కోసం కాదండి. ఆ వాక్యము దేవుడు అంగీకరించే విధంగా, దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టకరంగా ఆ వాక్యాన్ని ధ్యానించాలి. మనుషుల కోసం కాదండి. మన ఆరాధనలో యథార్థంగా ఉండాలి. నువ్వు కానుకలు దేవుని దృష్టిలో యథార్థమైన కానుకలుగా ఉండాలి. మోసగాడిగా ఒకవేళ నువ్వు ఇస్తావేమో, అననీయ సప్పీరు లాగా కొంత దాచుకొని దేవుని సొమ్మును కొంత ఇస్తున్నావేమో. యథార్థత ఎక్కడ ఉందండి? అననీయ సప్పీరు కొంత దాచుకొని కొంత ఇస్తున్నారు. యథార్థత, ఆరాధనలో యథార్థత. అలా యథార్థత లేని కానుకలు దేవునికి మనకు ఇస్తున్నామేమో. అందుకే కదిలించబడుతుంటాం. మనం చిన్న శ్రమ వస్తే పడిపోతుంటాం. యథార్థవంతుల వారనగా వంశపు దీవించబడుతుంది. యథార్థత ఉండాలి ఆరాధనలో, మాటలో యథార్థత ఉండాలి, జీవితంలో యథార్థత ఉండాలి, బ్రతుకులో యథార్థత ఉండాలి. కన్నించనం, మోసగాలం, మాట నిలవలేని తలము. ఈరోజు ఒకవేళ మనలో ఉంటే దేవుడు వాక్యం హెచ్చరిక చేస్తున్నాడండి. అలాంటి వారు చిన్న తుఫాను వస్తే పడిపోతారు. చిన్న వెట్ట కలిగితే వారి భక్తి నిలవలేకపోతుంది. మేఘాలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది వారి భక్తి అండి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఎవరు కదిలించబడరు అంటే యథార్థవంతులండి. అలాంటి వారి ఇంట అంటండి కలిమి సంపద వారి ఇంట ఉంటుంది. వారి ఇంట్లో నీతి ఉంటుంది, నిత్యం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు కదిలించబడరు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు భక్తుల వారు కదిలించబడరు. పచ్చని ఒలివ చెట్టు వలె స్థిరంగా ఉంటారు. ఇంకా 3వదిగా అంటాడండి దయాళులు అంటాడండి. 5వ వచనం, దయాళులు అప్పిచ్చువారు భాగ్యవంతులు, న్యాయ విషయంలో వారి వాజ్యము నిల్చును, అట్టివారు ఎప్పుడునూ కదిలించబడరు. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అండి, ఇలాంటి లక్షణాలు క్రైస్తవ జీవితంలో మనము కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము, నీతిమంతుని జీవితము, యథార్థమైన జీవితము, దయా కలిగినటువంటి దయాళులు అంటాడండి. దయ చూపించే జీవితము. క్రీస్తుడు ఎంతమందిని మీద దయ చూపించి ఆహారాన్ని పెట్టాడు, ఎంతమందినైనా ప్రేమించారు. ఇట్టివారు కదిలించబడరని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒలివ చెట్టు ఎలాగా స్థిరంగా ఉంటుందో తన జనాంగము కూడా స్థిరముగా ఉండాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడండి. నువ్వు ఎన్నడూ కదిలించబడిన స్థితిలో ఉండాలంటే దేవుని యందు భక్తులైన జీవితం కావాలి. ఎన్నడూ కదిలించబడిన జీవితంలో ఉండాలంటే నీతిమంతుని జీవితం కావాలి. ఎన్నడూ కదిలించబడిన జీవితం మనకు కావాలంటే యథార్థమైన జీవితం కావాలి. ఎన్నడూ కదిలించబడిన స్థితి మనకు కావాలంటే దయ కలిగినటువంటి మనసు నువ్వు నేను కలిగి ఉండాలని లేఖనాల ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనందరిని దేవుడు పరిశోధన హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు స్థిరంగా ఉన్నావా? స్థిరముగా ఉన్నావా? బలంగా ఉన్నావా? నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా దేనిలో మనం స్థిరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడు కోరుతున్నాడు. చెట్టు ఒలివ చెట్టు ఎలాగా స్థిరంగా ఉందో అలాగా ఎక్కడ మనం స్థిరంగా ఉండాలి.
లేఖనాల్లో మనం ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి అపోస్తలుడైన పౌలు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఎక్కడ మనం స్థిరంగా ఉండాలంటే, కదిలించబడిన వారుగా ఉండాలంటే ప్రభువునందు అంటాడంటే. స్థిరంగా కదిలించబడిన స్థితిలో ఎక్కడ ఉండాలంటే ప్రభువునందు ఉండాలి. దేవుడు మనందరినీ కోరుతున్నాడు. ప్రభువునందు ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్టు వలె స్థిరంగా ఉండాలి. క్రీస్తు ప్రభు శరీరంలో ఈరోజు నకిలీ శరీరాలు చాలా ఉన్నాయి, నకిలీ సంఘాలు చాలా ఉన్నాయి. నకిలీ అంటే ఎట్లా ఉంటుందంటే ఒరిజినల్ లాగే ఉంటుందండి, ఒరిజినల్ లాగే ఉంటుంది నకిలీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవ్వను మోసం చేశాడు సాతానుడు, నకిలీగాడు, కాబట్టి జాగ్రత్తగా మీరు మోసపోతారేమో. ఆ నకిలీలకు, నకిలీ సువార్తకు, నకిలీ సంఘాలకు, ఈరోజు లోకంలో నకిలీ సంఘాలు చాలా ఉన్నాయి. అయితే నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే ప్రభువునందు ఉండాలి అంటున్నాడండి. ప్రభువునందు, నువ్వు ప్రభు సంఘములో కదల్చబడిన వారుగా. ఈరోజు క్రైస్తవులు అనేబడేవారు ఎట్లున్నారంటే, ఈ సంఘములో 4 రోజులు ఉంటారు, ఆ సంఘంలో 4 రోజులు ఉంటారు, అక్కడ పెట్టగలిగితే ఏదన్నా సంఘం దగ్గరికి వెళ్ళిపోతారు. కప్పల్లాగా ఎగిరిపోతుంటారండి. స్థిరత్వం లేదు, స్థిరత్వం లేదు. సత్యవనుగా ప్రభువునందు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. దేవుడు అదే మనల్ని కోరుతున్నాడు. మీరు నా ఆనందమును కిరీటమునై ఉన్నారంటారు. నా ప్రియులారా, మీరు నా కిరీటము, నా ఆనందం. మీరు ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడ ఉండాలి? ప్రభువునందు ఉండాలి. ఎక్కడ ఉండాలి? మీరు ప్రభువునందు ఉండాలి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయండి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. వాటిలో కొన్ని ప్రశ్నలు ఇస్తారు, మల్టిపుల్ చాయిసెస్ ఇస్తారు. ఒక ప్రశ్న ఇచ్చిన తర్వాత ABCDE దాకా దాదాపు 5 జవాబులు ఇస్తారు. 5లో ఒకటే రైటు, 5లో ఒకటే రైటు, అన్నీ రైట్ లాగా కనిపిస్తాయి. 5 ప్రశ్న అనగా 5 జవాబులు, ఇది రైట్ లాగా ఉంది, ఇది రైట్ లాగా ఉంది, ఇది రైట్ లాగా, ఇది అయితే 5 రైట్ కాదండి, ఒకటే రైట్. అట్లాగా నకిలీ సంఘాలు చాలా ఉన్నాయండి. ఇలాగే ఉంటాయి అంటాడండి. ఎలా ఉందంటే సేమ్ వాక్యానుసారంగానే, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని ఆనందమును, దేవునికి కిరీటమునైనా నువ్వు నేను ఎక్కడ ఉండాలంటే ప్రభువునందు ఉండాలంటే దేవుడు చాలా క్లియర్గా, స్పష్టంగా అటు ఇటు కప్పల్లాగా జంపులు చేయకుండా సత్యం తెలుసుకొని, వాక్యాన్ని తెలుసుకొని ప్రభువునందు స్థిరులుగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. చంచలత్వం ఉండకూడదని లేఖనాల ద్వారా మరొకసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇందాక మనం చదువుకున్న పాఠ్యభాగం 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 15 నుంచి మనం గమనించిన, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అంటాడు. అనగా క్రీస్తు ప్రభు మన హృదయంలో ఎలా నివసించాలంటే విశ్వాసము ద్వారా నివసించాలి. విశ్వాసము కలిగి ఉన్నావంటే నీ హృదయంలో ఎవరున్నారంటే క్రీస్తు ఉన్నాడండి. విశ్వాసం లేకుంటే లేనట్టే లెక్కండి. కాబట్టి విశ్వాసం ద్వారా క్రీస్తు నివసించినట్లు తన మహిషర్యం చెప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులుగా అంటాడు. అనగా దేవుని సంపూర్ణత యందు మనందరూ కూడా సంపూర్ణులుగా, పర్ఫెక్ట్ క్రైస్తవులుగా మనం ఉండాలంటే సంపూర్ణులుగా ఉండినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పును, లోతును, ఎత్తును ఎంతో
గ్రహించుకున్నటకు అంటాడు. చాలా క్లియర్గా అంటాడండి. దేంట్లో మనము స్థిరంగా ఉండాలంటే ప్రేమలో స్థిరంగా ఉండాలి. ప్రేమలో స్థిరమైన ప్రేమ, కదల్చబడని ప్రేమ, అగాపే ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎట్టిదో నువ్వు తెలుసుకొని దేంట్లో నువ్వు స్థిరంగా ఉండాలంటే ప్రభువునందు స్థిరంగా ఉండు, క్రీస్తు ప్రభు ప్రేమలో స్థిరంగా ఉండు. మనం చాలామంది ఏం చేస్తామంటే కొద్దిసేపు బాగా ప్రేమిస్తాం, కొద్దిసేపు ద్వేషిస్తాం, 4 రోజులు ప్రేమిస్తాం, 4 రోజులు ద్వేషిస్తాం. అయితే దేవుడు అది కాదండి. ఆ ప్రేమ లోతెంతో తెలుసుకో, ఆ ప్రేమ ఎత్తెంతో తెలుసుకో. క్రీస్తు ప్రభు ప్రేమ ఎటుతో తెలుసుకొని దాంట్లో నువ్వు ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండమంటాడండి. ఎప్పుడు ఒకే ప్రేమ, క్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ, అగాపే ప్రేమ, ప్రేమలో స్థిరత్వం అండి. 10 సంవత్సరాలైనా అదే ప్రేమ, 20 సంవత్సరాలైనా అదే ప్రేమ, ఎన్ని సంవత్సరాలైనా అదే ప్రేమ. కల్వరి శిలువలో క్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ. ప్రేమ ఎందుకు మారుతుందండి? ప్రేమ ఎందుకు మారుతుంది? క్రీస్తు ప్రేమ ఎందుకు మారుతుంది? క్రైస్తవులలో నువ్వు దేంట్లో స్థిరంగా కదలని వాడుగా ఉండాలి అంటే, ఒలివి చెట్టు వలె ఉండాలంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మారని ప్రేమ కలిగిన వారుగా ఉండాలంటే దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ ప్రేమలో నువ్వు స్థిరముగా ఉండు. అది క్రైస్తవ జీవితం మనం నేర్చుకోవాలండి. పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలంటాడు. స్థిరముగా ఉండి అక్కడ అంటాడు, ఇంకేమంటాడంటే జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని అంటాడండి. అనగా క్రీస్తు ప్రేమ ఉంటే అది జ్ఞానములకు మించిందండి. నీ లోకంలో పిహెచ్డి చదివి ఉండొచ్చు, జ్ఞానం కలిగి ఉండొచ్చు, డాక్టరేట్ తీసుకొని ఉండొచ్చు, సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు. దానికన్నా మించింది ఏంటంటే క్రీస్తు ప్రేమ అండి. క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించిన ప్రేమ. క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించిందండి. అలాంటి ప్రేమలో మనం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. ఎప్పుడు ఒకే ప్రేమ చూపించాలండి, ఎప్పుడు ఒకే ప్రేమ కలిగి ఉండాలి. మారని ప్రేమనండి. క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో చూపించిన ప్రేమను, క్రీస్తు ప్రభు సంఘం మీద చూపించిన ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని, అది జ్ఞానముకు మించిన ప్రేమను, సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. గమనించండి, ఎక్కడ స్థిరంగా మనం ఉండాలంటాడంటే పచ్చని ఒలివ చెట్టు వలె ప్రభువునందు స్థిరంగా ఉండాలి. ఎక్కడ మనం స్థిరంగా ఉండాలంటే క్రీస్తు ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. మారని ప్రేమ, ఆ ప్రేమ యందు మనం స్థిరంగా ఉండాలి. మూడవదిగా గమనించినట్లయితే ఇంకొక చక్కని మాట, మొదటి దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలకు 3వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు గమనిస్తే, 3వ అధ్యాయం 12-13 వచనాలు చక్కని మాట అండి. గమనించండి. మరియు అపోస్తుల బోధ ద్వారా ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరికలు గమనించినట్లయితే అక్కడికి, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై అంటాడండి. దేంట్లో స్థిరపరచాలంటే క్రీస్తు రాకడలో మన హృదయములు పరిశుద్ధంగా స్థిరపరచబడాలండి. దేంట్లో స్థిరంగా ఉండాలంటే పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలి. క్రీస్తు రాకడలో నువ్వు నేను అనింద్యమైన పరిశుద్ధత, దాంట్లో స్థిరపడాలి, స్థిరంగా ఉండాలి. ఆదివారం పరిశుద్ధంగా ఉండి మిగిలిన రోజులండి ఇష్టానుసారంగా జీవించడం కాదండి దేవుడు కోరుకున్నది. ఆయన రాకడ వరకు క్రైస్తవులు ఎలా ఉండాలంటే అనింద్యమైన పరిశుద్ధతలో స్థిరపడాలి. అదే అంటున్నాడండి. స్థిరపరచుగా మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వదులుచున్నామో అలాగే మీరును ఒకరినొకడు
మనిషి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వరిదిలినట్లు ప్రభు దయచేయను కాక అంటాడు అపొస్తలుడైన పౌలు. కాబట్టి పరిశుద్ధత యందు మనం ఎలా ఉండాలంటే స్థిరం కలిగి ఉండాలి. 4 రోజులు పరిశుద్ధంగా ఉండు, 4 రోజులు ఎట్లా జీవించడం కాదండి. ఈ వ్రతం కాదు, స్థిరంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించడానికి. క్రైస్తవులు ఎప్పుడూ పరిశుద్ధులుగా, క్రైస్తవులు అంటే పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధంగా దేంట్లో పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధతను జీవితాన్ని జీవించే జీవితంలో స్థిరముగా ఉండాలండి. పరిశుద్ధ జీవితం జీవించే జీవితం స్థిరముగా ఉండాలి, కదల్చబడిన వారుగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, ఎంత వెట్ట కలిగినా పరిశుద్ధతను కాపాడుకున్న వారుగా ఉండాలి. పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి, ప్రేమలో స్థిరంగా ఉండాలి, ప్రభువులో స్థిరంగా ఉండాలి, కదల్చబడిన వారుగా ఉండాలి. దేవుడు అదేంటి మనందరినీ కోరుకునేది. కాబట్టి పరిశుద్ధత యందు మనము స్థిరంగా ఉండాలి. ప్రభు రాకడ వరకు ప్రేమలో అభివృద్ధి పొందుతూ అంటాడండి. ప్రేమలో అభివృద్ధి పొందుతూ పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి, ప్రేమలో స్థిరంగా ఉండాలి. పచ్చని ఫలములిచ్చే ఒలీవ చెట్టు తుఫాను వచ్చినా, కొమ్మలు విరిచేసినా, అగ్నితో కాల్చేసినా ఎలాగది చిగురుస్తుందో, కాపు మానకుండా ఉంటుందో, ఫలిస్తుందో, స్థిరంగా ఉంటుందో అనేక తుఫాన్లకు, కానీ అలాగ క్రైస్తవుడు కూడా పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలి, ప్రభువులో స్థిరంగా ఉండాలి, ప్రేమ యందు స్థిరంగా ఉండాలండి. దేవుడు అదే కోరుతున్నాడండి. తర్వాత ఇంకొక మంచి మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాటను పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. 16:13 మెలకుగా ఉండుడి. గమనించండి, దేంట్లో స్థిరంగా ఉండాలంట, దేంట్లో నిలకడగా ఉండాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి రేపు అల్ప విశ్వాసగా మారిపోతావేమో. విశ్వాసమందు నిలకడగా ఉండు. ఎప్పుడైతే విశ్వాసం నీ హృదయంలో ఉంటుందో క్రీస్తుడు నీ హృదయంలో ఉంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు నీ హృదయంలో స్థిరంగా ఉండాలంటే విశ్వాసం నీలో ఉండాలండి. విశ్వాసమందు స్థిరంగా ఉండు, కదల్చబడిన వారుగా ఉండు. ఇంకా అంటాడండి, 1 పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆడ చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయం 9వ వచనం నుంచి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి ఆ విశ్వాసం మంది ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. ఎవరిని ఎదిరించాలంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదు మానే తిరుగులాడు సాతానును విశ్వాసముతో ఎదిరించాలంటాడండి. చాలా శ్రమలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను మింగేయాలని ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు వాక్యం చెబుతుంది వాడిని ఎలా ఎదిరించాలంటే విశ్వాసంలో స్థిరంగా ఉండి ఎదిరించు, అపవాదిని ఎదిరించు. విశ్వాసంలో స్థిరంగా ఉంటూ క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసంని కొనసాగిస్తూ ఈ క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగాని ఇవ్వాలండి. పేతురు నీళ్ళ మీద నడిచాడు. క్రీస్తుని అడిగి, అయ్యా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు, నువ్వు మాట ఇస్తే నేను కూడా నడుస్తాను, రా నడువు అన్నాడు. అయితే పేతురు కొద్ది దూరం నడిచి మునిగిపోయాడు. క్రీస్తు ప్రభుతో కొద్ది దూరం మాత్రం నడిచాడు. అలలు చూసి భయపడ్డాడు, గాలిని చూసి భయపడ్డాడు. ఆ నీళ్లు పేతురుని ముంచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ నీళ్లు పేతురుని ముంచేసేయండి. ఎప్పుడంటే తన యొక్క విశ్వాసము కోల్పోయినప్పుడు. క్రీస్తు ప్రభు అంటాడు అల్ప విశ్వాసి అంటాడు, అల్ప విశ్వాసి అంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు అల్ప విశ్వాసంగా ఉంటావో, స్థిరంగా ఉండవో, విశ్వాసంలో స్థిరంగా ఉండవో,
ఏమవుతుందంటే నువ్వు లోకము నిన్ను ముంచేస్తుందండి, గాలి నిన్ను ముంచేస్తుంది, నీరు నిన్ను ముంచేస్తుంది. కాబట్టి ఏ స్థితిలోనైనా ఎలాంటి వెట్టగలిగిన పరిస్థితుల్లోనైనా విశ్వాసం అందు ఎలా ఉండాలంటే బలముగా ఉండాలి. అల్ప విశ్వాసగా మనం ఉండకూడదండి. క్రైస్తవులు ఒలివ చెట్టు వలె బలమైనటువంటి స్థిరత్వము కలిగి ఉండాలి. విశ్వాసం అందండి, అప్పుడే క్రీస్తు నీ హృదయంలో నివసిస్తున్నట్లు. కనుక క్రీస్తు ప్రభునందు స్థిరముగా ఉండాలని వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కదలించబడని వారిగా క్రీస్తు ప్రేమ యందు స్థిరంగా ఉండాలని వాక్యం ద్వారా మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. విశ్వాసం ముందు స్థిరంగా ఉండాలి. అల్ప విశ్వాసం ఉందనుకోండి, లోకాన్ని చూసి భయపడేవనుకోండి, లేకపోతే దేవుని మీద విశ్వాసాన్ని, క్రీస్తు ప్రభు మీద విశ్వాసాన్ని కోల్పోతే, అల్ప విశ్వాసగా ఉంటే ఈ లోకమే నిన్ను ముంచేస్తుంది. కాబట్టి మునిగిపోతా. కాబట్టి విశ్వాసం ఎలా ఉండాలంటే స్థిరముగా కదల్చబడని వారిగా నువ్వు నేను ఉండాలని వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కదలని వారును స్థిరులుగా ఉండాలి. ఒలివ చెట్టు ఎలాగా స్థిరముగా ఉంటుందో, జీవగల దేవుని సంఘములో మనం కూడా స్థిరమైనటువంటి జీవితాన్ని జీవించాలని లేఖనాల ద్వారా మరోసారి మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇంకొక మాట, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 పేతురు 1వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాటను, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నట్లు గమనించండి. చాలా చక్కగా అంటాడు, మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి అంటాడండి. మీరు అంగీకరించారు సత్యమని, మీరు తెలుసుకున్నారు సత్యమని. ఆ సత్యమందు ఎలా ఉండాలంటే నువ్వు స్థిరపరచబడాలి. లోకంలో అనేక బోధలు ఉన్నాయి, అనేక కల్తీ బోధలు ఉన్నాయి. నువ్వు తెలుసుకున్న సత్యము, ఆ సత్యం మీద ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. లోకంలో చాలా బోధలు ఉన్నాయి. సమస్తను పరిశీలించంటాడు వాక్యం ప్రభు అండి. మేలైన దానిని చెప్ప, సమస్తమును పరిశీలించు. ఎవరేం చెప్తున్నారు అదంతా పరిశీలించు, విను. బెరయ సంఘస్థుల్లాగా వాక్యాన్ని పరిశీలించు. అయితే సత్యం తెలుసుకో. ఆ సత్యం మీద ఎలా అంటే స్థిరంగా ఉండాలి. క్రైస్తవులు సత్యమందు కదలని వారుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటాడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కని మాటను 4వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా మనకిచ్చినటువంటి చక్కని మాట అండి. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయము 14వ వచనంలో చక్కని మాట, 14వ వచనం, గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టి ఒప్పుకుని దాన్ని చేయాలంటే స్థిరంగా ఉంటూ దాన్ని గట్టిగా చేపట్టాలండి. సత్యం అంటే ఎవరు చెప్తే అటు మలిపోకూడదు. ఏ బోధ కంటే ఆ బోధకు గాలి కొట్టుకుపోయినట్లు కొట్టుకోకపోకూడదు అండి. సత్యాన్ని సమస్తాన్ని పరిశీలించు, సత్యం తెలుసుకో. సత్యం తెలుసుకొని ఆ సత్యమందు స్థిరముగా ఉండు. నువ్వు పట్టుకున్న దానిని ఎట్లా పట్టుకుంటావు అంటే గట్టిగా పట్టుకో. అంటే గట్టిగా పట్టుకో, విడిచిపెట్టద్దు. నువ్వు తెలుసుకున్న సత్యమందు ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలండి. ఎంతమంది ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే, తుఫాన్ లాంటివి, అగ్ని లాంటివి, కొమ్మలు ఇరగొట్టిన స్థితి ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠించు అంటాడు వాక్యం ద్వారా అండి. నీ వాక్యమే సత్యం. కాబట్టి సత్యమందు ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి. సమస్తను పరిశీలించి మేలైన దానిని మీరు చేపట్టండి. ఆ సత్యం మీద ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. వాక్యం ద్వారా దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
17వ వచనంలో గమనిస్తే చక్కని మాట అక్కడ మనం చూస్తామండి. 2వ తెస్స 2వ అధ్యాయం 17వ వచనం, 2:17. కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు మన అనుగ్రహించిన మన తండ్రైన దేవుని యందును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక అంటాడు. ఎక్కడ స్థిరపరచబడాలి అంటే, ఎక్కడ స్థిరంగా ఉండాలి అంటే ప్రతి సత్కార్యమందు స్థిరముగా ఉండాలి. సద్వాక్యమునందు, మంచి వాక్యమునందు ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. బాగా కదల్చబడిన వారుగా ఉండాలండి. సత్కార్యాలు, మంచి కార్యాలు 2 రోజులు చేసి మంచి కార్యాలు 3వ రోజు మానేయడం కాదండి. ఇప్పుడు కూడా క్రైస్తవులు ఎలా ఉండాలంటే సత్కార్యాలు చేసే క్రైస్తవులుగా ఉండాలి. సత్కార్యాలందు స్థిరంగా ఉండాలి విద్యార్థి బిడ్డలారా. కాబట్టి పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎలాంటి ఫలాలు ఫలించి సత్క్రియలు అనే ఫలము. క్రైస్తవులు సత్క్రియలు అనే ఫలం ఫలించాలి ఎక్కడున్నప్పటికీ. తద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. మన పూర్వీకులు, మిషనరీలు మంచి కార్యాలు, సత్కార్యాలు చేసి అలా ఫలం ఫలించి దేవుని నామం ఎంతగానో మహిమపరచబడింది. అనేకమైనటువంటి మూఢాచారాల నుంచి అనేకులు మరలు గొల్పబడ్డారండి. సత్కార్యాలు చేయడం వలన, విద్యను బోధించడం వలన, వైద్యము అందించడం వలన, ఆహారము పెట్టడం వలన, ఇవన్నీ సత్కార్యాలండి. బాల్య వివాహాలను నిషేధించడం వలన, ఇవన్నీ కూడా సతీ సహనగమనము, ఇవన్నీ కూడా చాలా మనకు ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ మూఢాచారాలు. ఇవన్నీ ఎలా పోయాయంటే మన పెద్దలు, మిషనరీలు చేసిన సత్క్రియల వల్ల అండి. వారు ఆహారం పెట్టారు, వారు జ్ఞానాన్ని బోధించారు. నిజంగా ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయండి, ఎంత మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణం ఏంటంటే సత్క్రియలు, మంచి క్రియలు, క్రైస్తవులు చేసిన మంచి క్రియలు. ఆ క్రియల ఫలితము దేవుని నామము మహిమపరచబడుతుంది. అనేక మంది మార్పు పొందుతున్నారు. కాబట్టి సత్క్రియలు ఎందు మనం ఎట్లుండాలంటే స్థిరపరచబడి ఉండాలండి. సద్వాక్యమందు, మంచి వాక్యమందు స్థిరంగా ఉండాలి. దేవుని వాక్యమందు స్థిరంగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒలివ చెట్లు ఉన్నటువంటి శ్రేష్ఠుని లక్షణము, తన జనాంగానికి దేవుడు పెట్టిన పేరు చక్కని ఫలములు ఫలించే ఒలివ చెట్టు. తుఫాను వచ్చినా, మంట పెట్టిన, కొమ్మలు నరికివేసిన, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది స్థిరంగా ఉంటుంది. క్రైస్తవులు కూడా జీవగల దేవుని సంఘములో ఒలివ చెట్టు వలె స్థిరంగా ఉండాలి. కదల్చబడిన వారుగా ఉండాలంటే నీతిమంతమైన జీవితాన్ని జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. యథార్థవంతులుగా ఉండాలి. దయాళులుగా ఉండాలి. ప్రభువునందు స్థిరంగా ఉండాలి. కదలించబడిన వారుగా క్రీస్తు ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. సత్కార్యములు చేసే విషయంలో స్థిరంగా ఉండాలి. సద్వాక్యమునందు స్థిరంగా ఉండాలండి. కదల్చబడిన వారుగా ఉండాలి. దేవుడు అదే కోరుతాడు. అలాంటి పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని సంఘములో స్థిరమైన ఒలివ చెట్టు వలె నువ్వు నేను ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. గమనించండి, దీర్ఘాయువు కలిగిన ఒలివ చెట్టు వలె మనం ఉండాలి. సౌందర్యం కలిగిన ఒలివ చెట్టు వలె మనం ఉండాలి. చక్కని ఫలములు ఫలించే ఒలివ చెట్టు వలె ఉండాలి. స్థిరమైన ఒలివ చెట్టు వలె ఉండాలి మనం. స్థిరమైన కదల్చబడని స్థిరమైన ఒలివ చెట్టు వలె మనం ఉండాలని దేవుడు మనందరికీ కోరుతున్నాడు. దేవుడి చిన్న మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయును గాక.